సో హిందూ పేపర్ లో ఈరోజు పేజ్ నెంబర్ 16 లో బ్లూ గోస్ట్ మూన్ ల్యాండింగ్ పార్ట్ ఆఫ్ యుఎస్ ప్లాన్ టు డామినేట్ స్పేస్ అని ఉంది క్లియర్. ఓకే, హెడ్డింగ్ మీరు చూస్తే సో అందులో చంద్రుడి పైన ఇది ఏ విధంగా ల్యాండ్ అవుతుంది అనేది క్లియర్ గా ఆ ఇమేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇది ఆల్రెడీ ఒక 2-3 days బ్యాక్ కూడా న్యూస్ లో వచ్చింటది క్లియర్. ఓకే, సో దీని గురించి మనం దీన్ని డెవలప్ చేసినటువంటి సంస్థ ఏమై ఉండొచ్చు? ఓకే, స్పేస్ ఎక్స్. ఓకే, యుఎస్ అంటే జనరల్ గా ఇలాంటివన్నీ మనకి ఇమీడియట్ గా ఎవరు గుర్తొస్తారంటే ఎలన్ మస్క్, స్పేస్ ఎక్స్. బట్ ఇది ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ అని. సో దీన్ని డెవలప్ చేసినటువంటి ఆ ప్రైవేట్ ఏజెన్సీ మనకు చూస్తే దాని పేరు ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ కంపెనీ. ఫైర్ ఫ్లై ఏరోస్పేస్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ అని చెప్పొచ్చు. ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దీన్ని, సో జస్ట్ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం. ఓకే, కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రోగ్రామ్ అనొచ్చు దీన్ని. చంద్రుడి పైకి వాణిజ్యపరంగా తీసుకెళ్ళినటువంటి మిషన్, అది కూడా ప్రైవేట్ సెక్టర్, ఫస్ట్ టైం ఇలా చేయడం లేదు. ఓకే, యుఎస్ ద్వారా. సో దాన్ని ఇలా డిఫైన్ చేసుకోవచ్చు మనం, కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రోగ్రామ్ అంటున్నాం. సో ఎందుకోసం ఈ మిషన్ ని లాంచ్ చేసింటారు? రీజన్, సో జస్ట్ లైక్ మనకి మూన్ పైన ఉన్న వాతావరణాన్ని పరీక్షించేదానికి ఇండైరెక్ట్. ఓకే, సో చంద్రుడి పైన ఉన్నటువంటి పరిసరాలను క్లియర్ గా ఐడెంటిఫై చేయడానికి ఈ మిషన్ ని లాంచ్ చేసింటారు. సో మెయిన్ దీని పర్పస్, మనకి ఆబ్జెక్టివ్స్ మనం చూస్తే, హీట్ ఫ్లో ఫ్రమ్ ది మూన్స్ ఇంటీరియర్. ఓకే, చంద్రుడి లోపల భాగంలో నుంచి ఈ ఉష్ణం అనేది ఏ విధంగా ప్రవహిస్తుంది అనేది కూడా కొంతవరకు అధ్యయనం చేయడం ఈ మిషన్ యొక్క ఇంటెన్షన్. టు స్టడీ ద హీట్ ఫ్లో ఫ్రమ్ ది మూన్స్ ఇంటీరియర్ క్లియర్. ఇది దాదాపుగా ఒక 14 రోజులు పనిచేస్తుంది ఈ మిషన్ క్లియర్. సో ట్రై టు రిమెంబర్ దీస్ పాయింట్స్. దాని గురించి ఆల్రెడీ వచ్చింటది గతంలో కూడా. సో ఈ రోజు కూడా వచ్చింది. సో ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఇది ఒక్కటే కనిపిస్తుంది హిందూ పేపర్ లో. ఓకే, సో ఎందుకంటే ఈ పేరు డిఫరెంట్ ఉంది. ఓకే, అది అసలు ఏ కంట్రీ లాంచ్ చేసిందని కూడా అడుగుతారు ఎగ్జామ్ లో. ఛాన్సెస్ ఉందా లేదా? సో అది ఫ్రాన్సా, యూకేనా, లేదా చైనానా, జపానా, ఇలా క్వశ్చన్లు అడగవచ్చు మనం. ఓకే, అది ఏ కంట్రీకి సంబంధించింది? యుఎస్ఏ క్లియర్.